రాక రాక పవర్లకు వచ్చినందుకు ఫస్ట్ నెలల గిది చేసినాం, 100 రోజులలో గింత చేసినాం, ఏడాదిలనే ఎవ్వరు చేయని తీరు ఇరగదీసినాం అని అధికారంలో ఉన్న పాటోళ్ళు అందరికి చెప్పుకున్నాడు, పబ్లిసిటీ చేసుకుంటా పబ్లిక్లకు చూపించుకున్నాడు కామని. కానీ మన తాన మాత్రం అట్లా లేదు ముచ్చట. సర్కార్ 1000 రోజుల పాలన పేరు మీద పవర్లున్న పాటోల కంటే ప్రతిపక్ష పాటోలే ఎక్కువ ప్రోగ్రాములు ప్లాన్ చేసుకొని పబ్లిక్లకు పోయేటందుకు మీటింగ్ పెట్టుకొని చెయ్యి పాటి నడుచుకునేటందుకు షెడ్యూల్ వేసుకుంటారు ఇట్లా. మార్పు రావాలనుకుంటా పవర్లకు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ తీరు పద్ధతులు పనితీరుతోని గెలిపించిన పబ్లిక్ల అభిప్రాయం మార్చుకునే తట్టు చేస్తున్న ముచ్చట నిత్య చూస్తూనే ఉంటుంది. మొత్తానికి సీఎం సార్ సీట్లో కూర్చొని 1000 రోజుల పండుగ దగ్గరకు వస్తుండే వరకలా లోపల పంచాయతీలతోని గల్లాలు ఒక్కటి పట్టుకోకుండా కొట్లాడుకుంటా బిజీగా ఉంటున్న పార్టీ లీడర్లు 1000 డేస్ సెలబ్రేషన్స్ ని యాదుంచుకున్నారో లేదో గానీ అపోజిషన్ కార్ పార్టీ వాళ్ళు మాత్రం అన్ని తీరులో ప్రిపేర్ అవుతారు గట్టిగా. కాంగ్రెస్ 1000 రోజుల పాలన మీద బీఆర్ఎస్ సమరమే అని అనుకుంటా సమర బేరి చాలు చేయబోతున్నది. సెప్టెంబర్ 2 వరుస పెట్టి వారం దాకా కాంగ్రెస్ ఏల్బడిలో వచ్చిన కష్టాలు, పబ్లిక్ పడుతున్న తిప్పలు, అన్నదాతలు పడుతున్న అరిగోసలు, నిరుద్యోగులు నిత్య చూస్తున్న నరకము, ఇక అన్నిటి మీద ప్రోగ్రాములు చేయాలని నిరసనకు పిలిపించిండు కేటీఆర్. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు అనుకుంటే చేసిన మోసాలన్నిటికీ బాకీ కార్డుల పేరుతోని పబ్లిక్లకు తీసుకుపోయి హామీల అమలులో ఎట్లా ఫెయిల్ అయిందనేది సర్కార్ అని చెప్పుట్లా మనం పాస్ కావాలి. కాదు డిస్టింక్షన్ తెచ్చుకోవాలని డిసైడ్ అయి పని చేయాలని వచ్చిందట. పవర్లకు వచ్చిన 100 రోజులనే పక్కా 6 గ్యారంటీలు అమలని చెప్పి 100 కాదు 1000 రోజులైనా అత్తాపత్తా లేకుండా చేసిరని కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టి సీరి చింతగట్టేందుకు ప్రతి ఊళ్ళో పార్టీ కార్యకర్తలు ఇదే పని మీద ఉండాలని పార్టీ లీడర్లు, ప్రజా ప్రతినిధులు రాష్ట్ర కమిటీతోని టెలికాన్ఫరెన్స్ పెట్టి సూచనలు సలహాలు చెప్పినట కేటీఆర్. ఇక హామీల మీదనే కాకుండా రోజుకో పంచాయత్తోని ఏ తీర్ల విద్యార్థులను, నిరుద్యోగులను, భూములున్నోళ్లను, హైడ్రా పేరు మీద హైదరాబాద్లో ఇండ్లున్నోళ్లను ఏ తీర్లు ఆగం చేసిరో చెప్పుకుంటా కాలేజీ పిల్లల 12,000 కోట్ల ఫీజులు కట్టకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా అట్కెక్కిచ్చిరని పిల్లల అమ్మ నాయనలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. యూరియా నీళ్లు ఇయ్యకుండా వ్యవసాయాన్ని ఏ తీరు ఎండబెడుతుందని రైతులను పొలం గట్ల కాడ కూర్చుండబెట్టి చెప్పాలి. బజార్లో పొన్న యూత్ పిల్లగాల తానికి పోతే స్టూడెంట్లను క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడుకుంటా నోటిఫికేషన్ లేకుండా కొలువులు కంపెనీల ముచ్చట్ల ఎట్లా బేజారు చేసిండని వివరించాలి. ఇక మహిళల తానికి పోతే ఆడోళ్లకు నెల 200-500 ఇస్తా అని, ఆడవిల పెళ్లి కన్యాలక్ష్మితో పాటుగా తులం బంగారం ఇస్తా అని ఆశ పెట్టి ఎట్లా సుక్కలు చూపించిందనేది అమ్మలక్కలకి చెప్పాలి. ఇక ఇట్లా ఏ ఒక్కలు నిడిచిపెట్టకుండా అన్ని పురాగా పూసగుచ్చినట్టు అన్ని తీర్ల పబ్లిక్ తానికి పోయి చెప్పాలని ఆర్డర్లు వేసిందట కేటీఆర్. మరి ప్రతిపక్షాలు ఇంత ప్లానింగ్తోని పబ్లిక్లో పోతురని తెలిసినాకనన్నా సోయికొచ్చి వామ్మో మొదటికే మోసం వచ్చేటట్టుంది, మళ్ళసారి ఆశలు పెట్టుకున్న అధికారము ఆగమయ్యేటట్టుందని ఇప్పటికన్నా కొన్ని వద్దులు పంచాదుని పక్కకు పెట్టి పార్టీ పతారాన్ని పెంచే పనిచేస్తానికి పట్టుకంకరాలు కట్టుకుంటారో లేకుంటే జనాలకు గెలిచే కంటే మా తోటి లీడర్ల మీద గెలిచలే ముఖ్యం మాకు అని అనుకొని అదే పని మీద ఉంటారో చూడాలి అనుకోబట్టిరు. నిత్య చేయన పట్టకుండా గాయగా వేసుకుంటున్న చేయి పార్టీలు ముచ్చట్లు చూసిన జనాలు. మహిళలకు ఫ్రీ బస్ పేరు మీద మహాలక్ష్మి పథకం పెట్టిన కాంచి రోజుకో వీడియో ఆర్టీసీ బస్సు పయ్యల కంటే స్పీడ్గా తిరుగుకుంటా వైరల్ కాబట్టింది. అయితే ఆడోళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకునుడో, మాకు సీట్లు లేవని మొగోళ్ళు బీపీ మీద తీసిన వీడియోల్లో ఇట్లా తీరొక్క ముచ్చట్లుగా ఈయన వచ్చినాయి. కానీ అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ వీడియో ఇంకో ఎత్తు. కొట్టకుంటా తిట్టకుంటా అయితున్న ఆగమేందో, ఆఫీసర్లు పడుతున్న గోసేందో, కండక్టర్లు పడుతున్న కష్టమేందో చూపించిరిట్లా. బస్ నెంబర్ వచ్చేసి 0036 దేవపూర్ నుంచి వస్తున్నాం. మా బస్సులో దాదాపు 80 మంది దాకా ఉంటారు. మొత్తం లేడీసే ఉన్నారు. మన డిపార్ట్మెంట్ ఏమో డబ్బులదే అని కండక్టర్ని వేధింపులకు గురి చేస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పండి అమ్మా. మొగోళ్ళు ఉంటే చేయలేకుండా ఉన్నారా? మొగోళ్ళు ఎవరన్నా ఒక్కని 80 మందిలో నువ్వు కూడా తాత ఆయన మొగోడే. ఈ ఇద్దరు మొగోళ్ళు 80 మంది కండక్టర్లకు వేధింపులకు గురి చేసి నగదు డబ్బులు తెమ్మంటే ఎక్కడి నుంచి తెస్తారు చెప్పండి. ఈ మహిళలకు పెట్టింది గవర్నమెంట్, మహిళలకు పెట్టింది బస్సు. ఆ కండక్టర్ నిజాయితీగా నౌకరీ చేస్తుండ్రు, కానీ కండక్టర్ని వేధింపులకు గురి చేస్తుండ్రు. ఆఫీసర్లు కొంచెం అర్థం చేసుకొని కండక్టర్కి ఇబ్బంది పెట్టకూడదు. మీరు ఇచ్చిందే పని చేస్తున్నాం మేము. అది ఉన్న ముచ్చట కుల్లం కళ్ళకు గట్టినట్టు చెప్పేసిండి అన్న. బస్సు నిండా నిలబడ సందు లేకుండా 80 మంది ఆడోళ్ళు ఫ్రీ బస్సు పథకం కింద పోతుంటే ఓ పాటసాయన ఓ ముసలాయన ఇద్దరే మొగోళ్ళు టికెట్ కొని పోతుంటే కలెక్షన్ వస్తలేదు, టికెట్లు తెగుతలేవు, ఆమ్దాని తెస్తలేరు అని ఆఫీసర్లు కండక్టర్లను అరిగోసలు పెడితే ఎవరికి చెప్పుకోవాలి, ఎట్లా ఎత్తు కొట్టుకోవాలని కష్టమేందో మొత్తం ప్రూఫ్లతో చూపించింది. ఫ్రీ బస్సు పథకం అని పెట్టింది మీరే, మళ్ళీ కలెక్షన్ వస్తలేదని వేధించేది మీరేనా? జనాలెక్క కుట్టే కండక్టరే టికెట్ కొట్టుకొని పైసలు కట్టలేడు కదా. ఎక్కితే టికెట్ కొట్టకుండా ఊకొని
ఉత్తగానే తిప్పడు కదా. పైసలు పెట్టి మేము నిలబడిపోవాలి, ఫ్రీగా పోయి వాళ్ళు పురుసతగా కూర్చొని పోతారా అనుకుంటా మొగోళ్ళు అయితే ఆటోలు లేకుంటే ఇంకేదైనా సవలతులు చూసుకోబట్టారు. మరి ఇంకా టికెట్లు ఎట్లా దిగుతాయి, ఏడంగా కలెక్షన్ పెరుగుతుంది అని కండక్టర్లకు కళ్ళ నీళ్ళు ఒక్కటి తక్కువట పాపము. ఇంకా నయం ఈ బస్సులో ఆడోళ్ళు మంచోళ్ళే ఉన్నట్టున్నారు. ఉన్న ఇద్దరు మొగోళ్ళ కన్నా చెరో సీట్ ఇచ్చారు గొప్పోలే అనుకుంటా ఈ వీడియో చూసిన కొందరు కామెంట్లు పెడుతురు. ఇక ఇంకొందరు ఉండేమో బస్సు నెంబర్ కూడా చూపించి మరీ చెప్పారు వీడియోలో, ఆయనతో సర్కార్ ఇజ్జత్ తీసినట్టు చేస్తారా అని ఆ డ్యూటీలో ఉన్న కండక్టర్నో డ్రైవర్నో కొలువులోకి వెళ్ళి వీకేయర్గా అనుకుంటా రాసుకొస్తారు ఇంకొందరు. చెప్పకుండా బాధ తీరది, చెప్పుకుంటే జాబ్ పోతుంది అన్నట్టే ఉందిగా పరిస్థితి పాపము.